కాషాయశోభికమనీయశిఖానివేశం దండత్రయోజ్వలకరం విమలోపవీతం ఉద్యద్దినేశనిభముల్లసదూర్ధ్వపుండ్రం రూపం తవాస్తు యతిరాజదృశోర్మమాగ్రే. ఏతాని తాని భువనత్రయపావనాని సంసారరోగశకలీకరణ ఔషధాని జిహ్వాతలే మమ లిఖాని యథాశిలాయాం రామానుజేతి చతురాణి అమృతాక్షరాణి. మహాభాగవత గోష్ఠికి ప్రణామాలు. ఈ రోజున భగవద్ రామానుజుల వారి గురించి, వారి అవతార విశేషము, వారి వ్యక్తిత్వంలో ఉన్న విశేషాన్ని ఇప్పటి వరకు శ్రీమాన్ డిఎన్ దీక్షిత్ గారు మనకి అభివర్ణించారు. శంకర భగవత్పాదులు, భగవద్ రామానుజులు ఇద్దరూ ఒకే రోజు అవతరించారు. అయితే శంకరాచార్యుల వారు చాలా కొద్ది కాలంలోనే దేహత్యాగం చేశారు. భగవద్ రామానుజులు శతాధికంగా జీవించారు. శంకర భగవత్పాదులకి ఈ భగవత్ శబ్దము వారి పదం తర్వాత వచ్చింది. శంకర భగవత్పాదులు అంటున్నారు ముందు వారి నామధేయం పలికి. అదే రామానుజాచార్యుల వారి దగ్గరికి వచ్చేసరికి భగవత్ శబ్దం ముందు వచ్చింది. భగవద్ రామానుజ అని ఆ పదాన్ని ముందు చేర్చి పలకటం అనేది వీరిలో ఉన్నటువంటి ఒక విశేషానికి చిహ్నంగా మనం అందరం భావిస్తున్నాం. శ్రీపెరుంబుదూరులో మేల్కోటైలో గత 2 రోజుల నుంచే ఉత్సవాలు ప్రారంభమై అత్యద్భుతంగా జరుగుతున్నాయి. అంటే ఆ ప్రాంతం వాళ్ళకి భగవద్ రామానుజులంటే, ఆళ్వార్లంటే ఏమిటో తెలుసు కనుక వాళ్ళు అత్యంత వైభవంగా చేసుకుంటున్నారు. ఈ ప్రాంతం వాళ్ళకి అంతగా తెలియదు కాబట్టి ఆ ఉత్సవాలను అంతంత మాత్రమే. అసలు ఉత్సవమూర్తి ఉంటే అభిషేకము, పూజ ఇవన్నీ జరుగుతాయి. మరి శంకర భగవత్పాదులకు ఉన్నాయో లేవో తెలియదు, కానీ భగవద్ రామానుజులకి సుప్రభాతం ఉంది, మంగళాశాసనం ఉంది, సహస్రనామ స్తోత్రం ఉంది, అష్టోత్తర శతనామావళి ఉంది. అంటే విష్ణుమూర్తికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవద్ రామానుజులకు కూడా ఉన్నాయి. అది భగవద్ రామానుజులలో ఉన్న పెద్ద విశేషం. వారు రాసిన గ్రంథాలని దీక్షితులు గారు పరిచయం చేశారు. అందులో ప్రత్యేకంగా గద్యత్రయం అనే ప్రబంధం గురించి రేపు వక్తలు చెప్పబోతున్నారు. ఆ గద్యత్రయం అనేది సామాన్యమైనది కాదు. శ్రీరంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో కోరి స్వామి భగవద్ రామానుజుల చేత చెప్పించుకున్నటువంటి 3 గద్యలే ఒక ప్రబంధంగా వారు పేర్కొన్నారు. అటువంటి భగవద్ రామానుజుల వారిని గురించి కొంతగా విభాగించుకొని చెప్పమని అధికారులు చెప్పారు. అమ్మ అందరూ ఒకటే విషయం కాకుండా కొత్త ఉన్న విషయాన్ని చెప్పింది చెప్పకుండా చెప్పేటట్లుగా ఏర్పాటు చేయమని ఈ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారి పురుషోత్తం గారు నాకు ఫోన్లో ఆదేశించడం జరిగింది. కనుక వారి కోరిక మేరకు విభాగం చేసి ఆ విభాగానుసారంగా వక్తలు మాట్లాడేటట్లుగా ఏర్పాటు చేశాం. వారిని గురించి 20 శ్లోకాలు రాశారు ఒక మహానుభావులు. యతిరాజ వింశతి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఆ యతిరాజ వింశతి అనేటటువంటిది శ్రీపెరుంబుదూర్, దాన్నే భూతపురి అని పిలుస్తారు సంస్కృతంలో. అక్కడ 2 శ్లోకాలు రాసి ఉంటాయి, ఇందాక వారు చదివారు. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ. పుణ్యము అనే పద్మం వికసించటానికి, పాపము అనే చీకటి నశించటానికి రామానుజులు అనే సూర్యులు అవతరించారు. సూర్యుడు అవతరించగానే పద్మాలు వికసిస్తాయి, చీకటి పోతుంది. అలాగే పాపము అనే చీకటిని ఈ రామానుజులు అనే దివాకరులు పోగొడతారు. పుణ్యము అనేటటువంటి పద్మాలని వికసింపచేస్తారు అనేటటువంటి శ్లోకం ఒకటి. మేము బ్రహ్మాదులను కూడా లెక్క చెయ్యం, రామానుజుల వారి పాదాలనే ఆశ్రయించాం. తృణీకృత విరించ్యాది నిరంకుశ విభూతయ రామానుజ పదాంభోజ సమాశ్రయణశాలిన. మేము రామానుజుల వారి పాదములనే పద్మాలను ఆశ్రయించాం కనుక మాకు బ్రహ్మాదులతో పని లేదు. ఎందుకంటే బ్రహ్మ మోక్షాన్ని ఇవ్వలేడు. అందుకని తృణీకృత విరించి, అది విరించి మొదలైన వాళ్ళని తృణీకరించి
నిరంకుశ విభూతయ, వాళ్ళందరికీ అంకుశం లేని వాళ్ళు అయినప్పటికీ కూడా మేము లెక్క చేయటం లేదు అని ఈ శ్లోకాలు ఆ శ్రీపెరుంబుదూరు మీద చక్కగా వ్రాసి ఉంటాయి. 2 శ్లోకాలు. అటువంటి దివ్యమైనటువంటి అవతార పురుషులు వారి మీద, వారిని గురించి, వారి చరిత్రనే అష్టోత్తర శతనామావళిగా ఆంధ్రపూర్ణులు అనేటటువంటి వారు సమకూర్చారు. అందులో కొన్ని నామాలని తీసుకుని ఆ నామాలకి జీవిత చరిత్రకి ఉన్న సంబంధాన్ని సమన్వయం చేసుకుంటూ నేను 8:15, 8:20 వరకు ప్రసంగం చేస్తాను. ఎందుకంటే మన సమయం అంతవరకే కనుక అంతలో ఎంతవరకు అయితే అంతవరకు మనకి ఏ అష్టోత్తర శతనామావళి చూసినా వారి చరిత్రే ఉంటుంది అందులో, లేదా వారిని గురించి వ్రాసినటువంటి గ్రంథంలో